హలో అమ్మ కూచీలు, ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది కదా మనం కథలు చెప్పుకుని. ఇవాళ మనము మార్కండేయ అని ఒక చిన్న బాబు గురించి మాట్లాడుకుందాం. అనగనగా ఒక కపుల్ ఉన్నారు. హస్బెండ్ ఏమో మృకంద అండ్ వైఫ్ ఏమో మనస్విని. పాపం ఈ కపుల్కి చాలా ఇయర్స్గా పిల్లలు లేరు. సరే అని చెప్పి ఒకరోజు శివుడికి తపస్సు చేద్దామని చెప్పి శివుడికి పూజ చేయడం స్టార్ట్ చేశారు. అలా కఠినమైన దీక్ష తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి వరం ఇస్తాడు. ఏమని? మీకు బాబుని ఇస్తాను, కానీ ఒక కండిషన్. మీకు ఎలాంటి బాబుని కావాలో మీరే చూస్ చేసుకోండి. ఒకటి, చాలా అల్లరి చేస్తూ బ్యాడ్గా ఉంటూ మూర్ఖంగా తెలివి తక్కువగా బిహేవ్ చేసేవాడు కావాలా, లేదా 16 ఇయర్స్ మాత్రమే ఉండి చాలా ఇంటెలిజెంట్, చాలా చాలా గుడ్ మేనర్డ్ బాయ్ కావాలా అని. ఏ పేరెంట్కైనా సరే పిల్లలు గుడ్గానే కావాలి కదా. సో వీళ్ళు కూడా సెకండ్ ఆప్షన్నే చూస్ చేసుకుని అతనికి మార్కండేయ అని పెట్టారు. ఈ మార్కండేయుడు అంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ ఇష్టం. గురుకులంలో టీచర్స్కి ఇష్టం, తన ఫ్రెండ్స్కి ఇష్టం, అందరూ. ఎందుకంటే చాలా ఒబీడియంట్, గుడ్ మేనర్డ్ బాయ్. కానీ శివుడు ఏం చెప్పాడు? ఓన్లీ 16 ఇయర్స్ అని చెప్పాడు కదా. సో అలా తన 16th బర్త్డే రానే వచ్చింది. సడన్గా తను స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి పేరెంట్స్ చాలా సాడ్గా కనిపించారు. ఫాదర్ ఏమో ఇంటి ముందరే మట్టి తవ్వుతున్నారంట, మదర్ ఏమో ఇంట్లో ఏడుస్తూ ఉన్నారంట. ఏమైంది నాన్న, ఎందుకని ఏడుస్తున్నారు మీరు, ఎందుకు ఇంత సాడ్గా ఉన్నారు అంటే అప్పుడు ఇంకా ఆ సీక్రెట్ తనకి చెప్పారు. ఏమని? ఇలాగా ఒక కండిషన్ బట్టి నువ్వు పుట్టావు, సో 16 ఇయర్స్ టైం అయిపోయింది, మా చేతుల్లో ఏం లేదు ఇంకా అని వాళ్ళు పాపం ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు మార్కండేయుడు, ఇలా కాదు, నేను శివభక్తుడినే, నేను శివుడికి పూజ చేస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఒక శివలింగాన్ని మట్టిలో ఫామ్ చేసుకుని ఆ శివలింగాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఓం నమ శివాయ అని చెప్పి పాడుతూ ఉన్నాడు. ఇంకా 16th బర్త్డే అనుకున్నట్టుగానే యమభటులు తన దగ్గరికి వచ్చారు. కానీ యమభటులు తీసుకువెళ్ళలేకపోతున్నారు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇంకా లాస్ట్కి యముడే వచ్చాడు స్వయంగా. తన యమపాసాన్ని మార్కండేయుడికి అలాగే మార్కండేయుడు హత్తుకున్న శివలింగానికి కలిపి వేశాడు. అయినా తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే తనకి తెలియకుండానే మార్కండేయుడి చుట్టూ రక్షణ కవచం ఏర్పడింది. అక్కడ శివుడు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. ఎందుకు? మార్కండేయుడు ఏడుస్తూ శివుడిని ప్రే చేస్తున్నాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని చెప్పి చంద్రశేఖర అష్టకాన్ని పాడాడు. ఇది తెలియక అక్కడ యముడు యమపాసాన్ని వదిలాడు. ఇంకా శివుడికి కోపం వచ్చింది యముడి మీద. నా భక్తుడి మీద నువ్వు యమపాసాన్ని వదులుతావా అని చెప్పి శివుడి యొక్క త్రిశూలం పవర్ని చూపించాడు. యముడికి ఒక్క దెబ్బ అలా వేయంగానే యముడు కింద పడిపోయాడు. యముడు లేకపోతే ఎలా? నేచర్లో బ్యాలెన్స్ ఎలా వస్తుంది? ఇంకా వెంటనే దేవతలందరూ పరుగునొచ్చి యముడు కావాలి, యముడు లేకపోతే కష్టము అని అడిగితే అప్పుడు శాంతించి మళ్ళా యముడికి తిరిగి పవర్స్ ఇచ్చాడు. అలాగే మార్కండేయుడిని కూడా బ్లెస్ చేశాడు. ఏమని? తను ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు అని చెప్పి. సో మనం మన హిందూ స్టోరీస్ ప్రకారం మార్కండేయుడిని 8th ఇమ్మోర్టల్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? మార్కండేయుడు తనకిచ్చిన లైఫ్ 16 ఇయర్స్ అన్నా ఆ 16 ఇయర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తను చేసి 16th ఇయర్ రోజు అరే మా అమ్మ నాన్న నా గురించి బాధపడుతున్నారు అని చెప్పి శివుడికి ఏమని ప్రే చేశాడు? మా అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే నేను ఉండాలి అని చెప్పి మా అమ్మ నాన్న ఎప్పుడూ కూడా సాడ్గా ఉండకూడదు. 16 ఇయర్స్ వచ్చేసరికి మనందరిలో చాలా హార్మోనల్ చేంజెస్ అవుతాయి. బికాస్ 16 ఇస్ ద మిడ్ టీనేజ్. మీకు ఒక టీనేజ్ ఒక 7 ఇయర్స్ ఉంది అనుకుంటే దాంట్లో 16th అన్నది ఇట్స్ మిడ్ ఆఫ్ ఇట్. సో
అప్పటి వరకు మన పేరెంట్స్ మనకి చెప్పేదంతా నాకు తెలీదా, నువ్వు నాకు చెప్తున్నావేంటమ్మా, నాన్న నాకు అన్నీ తెలుసు, నేను చూసుకోగలుగుతా అన్న స్టేజ్కి మనం స్లోగా స్టార్ట్ అవుతాం. బట్ మనం రియలైజ్ అవ్వం. ఇక్కడ మనకి గుడ్ అట్రాక్షన్స్ ఉంటాయి, బ్యాడ్ అట్రాక్షన్స్ వస్తాయి. మనం ఎంత జాగ్రత్త పడితే మన ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే పేరెంట్స్ కూడా ఈ ఏజ్లో వచ్చేసరికి ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇది ఇలా చేస్తుంది అని కిడ్స్ని బ్లేమ్ చేసే బదులు మాట్లాడండి. బికాస్ నెక్స్ట్ జనరేషన్కి చాలా చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ద మోర్ యూ టాక్, ద మోర్ దే ఓపెన్ అప్ విత్ యూ. నైట్కి సరదాగా మనం ఈ మార్కండేయుడు స్టోరీ చెప్పుకున్నాం కాబట్టి, అలాగే మీరు మీ అమ్మ చెయ్యో నాన్న చెయ్యో లేదా కుదిరితే ఇద్దరు చేతులు పట్టుకొని దగ్గరగా మంచిగా త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకవి బంధనాత్ మృత్యోర్మోక్షయమామృతాత్ అని మంచిగా ప్రే చేసుకుని బజ్జండి. అలాగే మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మీ పేరెంట్స్కి, గాడ్కి సరెండర్ అయ్యి చెప్పుకోండి.